హాయ్ ఫ్రెండ్స్, రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. మనలో చాలామంది యూనివర్స్ లాస్ని డబ్బు సంపద కోసం ఉపయోగిస్తుంటారు. అయితే డబ్బు వచ్చినప్పుడు దాన్ని అంతే కేరింగ్గా హ్యాండిల్ చేయాలి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను. ఆ టాస్క్ ఏంటంటే, మీ పర్సులోకి తొంగి చూడకుండా మీ పర్సులో ఎంత డబ్బు ఉందో ఒకసారి చెప్పండి. ఎంత డబ్బు ఉందో మీకు గుర్తు రావట్లేదు కదా? ఆశ్చర్యంగా ఉంది కదా? మీ బిజీ కార్యక్రమాల నుండి ఒక్క నిమిషం పక్కకు వచ్చి మీ పర్స్లో ఎంత డబ్బు ఉందో లెక్కబెట్టండి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ పర్స్లో ఎంత డబ్బు ఉందో మనసులో గుర్తుపెట్టుకున్న తరువాతే వెళ్ళండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే, మీరు డబ్బు పట్ల ప్రదర్శించే కేరింగ్ని సూచిస్తుంది. అసలు మీ జేబులో ఎంత డబ్బు ఉందో మీకు తెలియనప్పుడు మీరు పెద్ద పెద్ద మొత్తాలలో డబ్బు ఎలా నిర్వహించగలరు? పెద్ద పెద్ద మొత్తాల విషయంలో జాగ్రత్తగా ఎలా ఉండగలరు కదా? ఇంకొక టాస్క్, ఒకవేళ మీరు ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బు తెచ్చుకొని ఉంటే, అదే మనం వాడని భాషలో అప్పు తెచ్చుకొని ఉంటే, అప్పు ఎంత ఉందో 1000 అటు ఇటుగా స్పష్టంగా ఖచ్చితంగా చెప్పగలరా? ఒకవేళ అలా చెప్పలేకపోతే ఎందుకు అలా జరుగుతుంది అన్నది పరిశీలించండి. అప్పు గురించి ఆలోచిస్తే మీకు ఒక రకమైన అలజడి ఎందుకు కలిగిస్తుంది అది? అందుకే డబ్బు విషయంలో మీ పరిస్థితి ఏమిటన్నది తెలుసుకోవడమే ఒక గొప్ప శక్తి. ఆ అప్పు ఆలోచనలతో పాటు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కృషి చేయడమే అసలైన సంపద. అయితే ఆర్థిక భద్రత, ఆర్థిక స్థిరత్వం అనేవి ఒక్క రాత్రిలో సమకూరేవి కావు. కానీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి, బాగుపడాలనే కోరిక, కొత్త ఆలోచనలు చేయటం, నిర్దిష్ట ప్రణాళికలు వేసుకోవడం అవసరం. అన్నింటికి మించి క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణ అంటే స్వాతంత్రం అంటే సమృద్ధి. మీరు తెలుసుకున్న ఈ సూత్రాన్ని మీ జీవితంలో ఇతర అంశాలకు వర్తింపజేయండి. ఈరోజు మీరేం చేస్తారంటే, మీ పేరున బ్యాంక్లో ఎంత డబ్బు సేవ్ అయి ఉన్నది, స్టాక్ మార్కెట్లో ఎంత పెట్టుబడి పెట్టున్నారు, బ్యాంక్ వారికి ఇంకా ఎంత చెల్లించాల్సి ఉంది, మీ ఫ్రెండ్స్ నుండి మీకు ఎంత రావాలి, ఇవన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుని ఉండడం ఎంతో అవసరం. కాబట్టి ఈరోజే ఈ పనిని చేయండి. అప్పుడే కదా మీ జీవితంలోకి ఎంత డబ్బు వస్తుంది, ఎంత డబ్బు వెళ్తుంది, ఎంత డబ్బు ఉంది, మీరు ఎంత సంపద గలవారు అనేది మీకు తెలుస్తుంది. అలాగే మనం ఈ యూనివర్స్ సబ్జెక్ట్ని తెలుసుకొని కొన్ని రోజుల నుంచి సాధన చేయడం ద్వారా మునుపటి కంటే ఎక్కువగా సులభంగా మన జీవితంలోకి డబ్బు, సంపదలు రావడం జరుగుతుంది. వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా ఏ ట్రాకింగ్ సిస్టమ్ లేకుండా వేటికో పెట్టేసి ఏ లెక్కలు లేకుండా ఖర్చు పెట్టడం అంత మంచి పద్ధతి కాదు. యూనివర్స్ మనకి డబ్బు ఇస్తుందంటే దానికి కొన్ని లెక్కలు ఉంటాయి. అలాగే ఆ డబ్బులు మనం ఖర్చు పెట్టినప్పుడు కూడా మనకి కొన్ని లెక్కలు ఉండాలి. ఎందుకంటే మనం మన డబ్బును, సంపదను, ఆస్తులను, ఐశ్వర్యాలను పెంచుకోవాలనుకుంటున్నాం. వాటిని రెట్టింపు చేసుకోవాలనుకుంటున్నాం. అందుకే మన దగ్గర లెక్కలు తప్పకుండా ఉండాలి. సో ఏ రోజు డబ్బు లెక్కలు ఆ రోజే చూసుకోవడం ఈ క్షణం నుంచే అలవాటు చేసుకోండి. ఇది చాలా మంచి అలవాటు. దీన్ని ఆల్రెడీ పాటిస్తున్న వారు ఐఎమ్ సూపర్ అని కామెంట్ చేయండి. దినవారీ లెక్కలు అంటే ఈరోజు ఎంత ఖర్చు అయింది అనేది లెక్క వేయడం. ఇది చాలా సులభం. మీ జీవితంలోకి వచ్చి వెళ్తున్న ప్రతి రూపాయికి లెక్క ఉండాలి. లేదంటే ఇంత డబ్బు దేనికి ఖర్చు అయిపోయిందో తెలియదు, ఇంత డబ్బు ఏమైపోయిందో తెలియట్లేదు, వచ్చిన శాలరీ, వచ్చిన ఇన్కమ్ ఏమైపోయిందో, ఎలా ఖర్చు అయిపోయిందో తెలియట్లేదు అని చాలామంది అనడం మీరు ఎన్నోసార్లు వినే ఉంటారు. మీరు కూడా ఎన్నోసార్లు అని ఉంటారు. సో డబ్బు మొత్తం ఖర్చు అయిపోయిన తర్వాత ఏమైపోయిందో అని అయోమయ స్థితిలో పడకుండా ఉండడానికి సింపుల్గా దినవారీ లెక్కలు మీరు తప్పకుండా రాసుకోవాలి. ఈ పని చేయడానికి చాలామంది లేజీగా ఫీల్ అవుతారు. కానీ ఇది చేయడం చాలా సింపుల్. దీనికి పెద్దగా ఏమీ అవసరం ఉండదు. ఒక 10 రూపీస్ నోట్బుక్, ఒక 5 రూపీస్ పెన్ కొంటే చాలు. ఆ రోజులో దేనికి ఎంత ఖర్చు పెట్టామో ఆ రోజు ఈవినింగ్ 2 నిమిషాలు కూర్చొని వాటిని నోట్బుక్లో రాసుకుంటే చాలు. మీకు తెలుసా, ఒక సాధారణ మనిషి ఒక రోజులో 10-12 సార్లు డబ్బుకు సంబంధించిన లావాదేవీలు చేస్తాడు. సో ఆ అకౌంట్ బుక్లో మీరు ఖర్చు చేసిన ప్రతి దాన్ని రాయండి. ఇది చెప్పిన తర్వాత మీ మనసులో ఒక ప్రశ్న తలెత్తుతుంది, ఇలా లెక్కలు రాస్తే వచ్చే లాభం ఏంటి అని. మీకు వచ్చిన డబ్బులో మీరు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారో మీకు తెలుస్తుంది. అప్పుడు వచ్చిన డబ్బు దేనికైపోతుందో అని మీరు ఆశ్చర్యపోవాల్సిన పని ఉండదు. అలాగే మీ సంపద పెరుగుదలకు, మీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పరంగా మీ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్లను తెలుసుకునేందుకు ఈ డైలీ ట్రాకింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. అందులో అనవసరమైన ఖర్చులు వేటికి పెట్టారో మీకు తెలుస్తుంది. లెక్కలు రాసుకున్నప్పుడే వృధా ఖర్చులు, పనికిమాలిన ఆదా వంటివి ఇబ్బందికరమైన వాటిని ఆపేందుకు వీలుంటుంది. అయితే మీరు బుక్,
మరియు పెన్ కోసం పెట్టే ₹15 ఇన్వెస్ట్మెంట్ మీ యొక్క 50,000 రూపీస్, 1,00,000 రూపీస్ ఎక్కడికి వెళ్తుందో చెప్తుంది. అది మీ యొక్క వేల రూపాయలను సేవ్ చేస్తుంది. అలాగే మీరు మీ యొక్క మనీని అవసరమయ్యే వాటికి ఉపయోగపడేటట్లు చేస్తుంది. స్టార్టింగ్లో ఈ లెక్కలు రాయడం తలనొప్పిగా అనిపించి అసహించుకుంటారు. కానీ త్వరలోనే ఆ లెక్కలను ప్రేమించడం మొదలు పెడతారు. ఈ మార్పు వస్తుందని నేను హామీ ఇస్తున్నాను. ఒక వ్యక్తి డైలీ ఎక్స్పెన్సెస్ రాసేవాడు కాదు, కానీ డైలీ ఎక్స్పెన్సెస్ రాయడం వలన తన జీవితంలో సమస్యలు తగ్గాయి, డబ్బు మీద పట్టు సాధించాడు, పెట్టుబడులను సక్రమంగా పెట్టగలుగుతున్నాడు. దినవారీ లెక్కలు రాయడం అంటే ఏ రోజు లెక్కలో ఆ రోజు రాయడం, అంతేకాని వీకెండ్లో రాద్దాం, సండేస్లో రాద్దామని వాయిదా వేయకూడదు. అంతకు ముందు రోజు దేనికి ఖర్చు పెట్టామో గుర్తుండదు, అందుకే ఏ రోజుది ఆ రోజే రాయాలి. డబ్బు విషయంలో ఈ చిన్న పని కూడా చేయకపోతే ఎలా? మన సంపదను మనం ఎలా పెంచుకోగలం? నాకు గుర్తుంటాయి అని వాయిదా వేయకూడదు. అవి మనసులో దాగున్నప్పుడు స్పష్టమైన అవగాహన ఉండదు. ఆ లెక్కలను కాగితం మీదకి ఎక్కించినప్పుడే కదా వాటికి ఒక స్పష్టమైన రూపం వస్తుంది. మీరు ఖర్చు పెట్టినవి చూస్తే ఏవైనా ఎక్స్ట్రా అయిందని అనిపిస్తే వచ్చే నెలలో తగ్గించుకోగలుగుతారు. ఎక్స్ట్రా ఖర్చు జరిగిందన్న గుర్తింపే ఆ ఖర్చును తగ్గింపజేస్తుంది. ఇలా డైలీ లెక్కలు రాసే ఒక ఆయనకి తన జీవితంలో ఒక్కసారి కూడా డబ్బు సమస్య రాలేదు. ఈ డైలీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ని రాయకుండా ఉండడానికి మీరు ఎన్నో సాకులు చెప్పవచ్చు. కానీ ఒకసారి మీ దినసరి లెక్కలు రాయడం అలవాటయ్యాక ఆ రాత్రి లెక్కలు రాయకపోతే ఏదో అలజడి కలుగుతుంది. ఇది నిజమా కాదా అని రోజువారీ లెక్కలు రాసేవారిని అడగండి. ఇది ఈ సంవత్సరం ప్రారంభం. దీన్ని మొదలు పెట్టడానికి సరైన సమయం. నేను ఈ సంవత్సరంలో ఇంత డబ్బు సంపాదించాను అని అఫర్మేషన్ చెప్తున్నాము. మరి మన లైఫ్లోకి వచ్చే డబ్బుకి వెళ్ళే డబ్బుకి ఒక లెక్క ఉండాలి కదా. కాబట్టి దీన్ని ఈరోజు మొదలు పెట్టండి. ఒక నోట్బుక్లో రాసుకోండి, మొబైల్లో రాసుకోండి. ఇలా చేస్తే ఇంకో ఉపయోగం ఏమిటంటే మనకి డబ్బుపై చాలా ఇంట్రెస్ట్ పుడుతుంది. ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరిక కలుగుతుంది. సో ఈ అత్యుత్తమమైన అలవాటుని వీడియో అయిపోయాక వెంటనే మొదలు పెట్టండి. మీ సంపదను పెంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.